డాక్టర్స్ కాలనీలో ఉన్న అలకానంద ఆసుపత్రిలో అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి చికిత్స చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు జరిగాయి. 15 మంది నిందితులు 9 మందిని అరెస్టు చేసి కారు, 5 లక్షల రూపాయల నగదు, 10 మొబైల్ ఫోన్లు, సర్జికల్ కిట్స్ స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాకు వివరాలు అందజేశారు. అలకానంద ఆసుపత్రి ఓనర్ సుమంత్ను అరెస్టు చేయడం జరిగింది. ఈ కిడ్నీ రాకెట్ కు డాక్టర్ అవినాష్ ప్రధాన పాత్రధారిగా ఉన్నారు. ఇక బయటి నుండి వైద్యులను తీసుకొచ్చి సర్జరీలు చేయిస్తున్నాడు. డాక్టర్ అవినాష్ చైనాలో వైద్య శాస్త్రాన్ని అభ్యసించాడు. ఇక ఇతను 2022లో జనని ఆసుపత్రిని నడిపారు. ఇక 2 ఆసుపత్రుల్లో నష్టం రావడం జరిగింది. అప్పటి నుండి 20 కిడ్నీలు సర్జరీలు చేసినట్లు విచారణలో తేలిందని సిపి తెలిపారు. ఇక ఒక్కో సర్జరీకి రోగుల నుండి 50 నుండి 60 లక్షలు వసూలు చేసి 25 లక్షల రూపాయలు కిడ్నీ డోనర్లకు ఇస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ముఠా సభ్యులు 12 కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఈ రాకెట్ తో సంబంధం ఉన్న అవినాష్, రవి, మిశ్రా, గోపి, మరో 4 మెడికల్ అసిస్టెంట్లను అరెస్టు చేయడం జరిగింది. Our SOT officials combined with government organization ఈ క్రిమినల్ యాక్టివిటీని మనము ప్రివెంట్ చేయగలిగాం. ఎనీథింగ్ ఎల్స్? పవన్ అనే వ్యక్తి ఉన్నాడు, ఇందులో ఒక అక్యూజ్ ఉన్నాడు. ఆ పవన్ అనే వ్యక్తి డాక్టర్స్ ని తీసుకురావడము, రాజశేఖర్ అండ్ షోహెబ్ అని ఇద్దరు డాక్టర్స్ పేర్లు ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. మనం క్లియర్ గా అవి నేమ్స్ అని మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉన్నాం. ఆ ఇద్దరు డాక్టర్స్ పవన్ అనే వ్యక్తి ఇక్కడ ఈ సర్జరీకి పేషెంట్స్ కి దెన్ డాక్టర్స్ మధ్య ఆయన ఒకడే. ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది ఎక్కువ క్లారిటీ ఉండదు. ఒక పవన్ అనే వ్యక్తికే ఈ మొత్తం కీ ఏరియాస్ లో ఇన్వాల్వ్మెంట్ అయిన డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ తీసుకురావడం కానీ అతనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ సో ఫార్ మనకు ఉన్నాయి. ఇతను ఇక్కడ రెస్టారెంట్ వేరే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని తీసుకోవడానికి మీడియేటర్ గా పనిచేస్తున్నారు. అక్కడ తీసుకొచ్చి పెట్టడం కోసం ప్రతీక్. మీకు నేను బిగినింగ్ చెప్పాను, ఇప్పుడు అలకానంద హాస్పిటల్లో ఇప్పుడు ఇక్కడ వచ్చారు, లాస్ట్ జూన్ లో వచ్చారు. అంతకుముందు 2022లో జనని హాస్పిటల్ స్టార్ట్ చేస్తారు. సో సేమ్ యాక్టివిటీ అప్పటి నుంచి కూడా ఉండడానికి అవకాశం ఉంది. బట్ ఎట్ దిస్ స్టేజ్ వీ కాంట్ సే ఆన్ దిస్. మా దగ్గర మన కమిషనరేట్ లో జూన్ నుంచి యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి మనం దాన్ని 20 కేసెస్ చేశారు. ఆయన హాస్పిటల్ స్టార్ట్ చేసింది 2022లో.